ముద్దుగా ముల్లె కట్టుకొని దునియా మీద శుద్ధులు ఏంది ఏం కథ అని వివరంగా చెప్పుకుంటేందుకు పేపర్ల జాతకంలో మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ఇక మరి షెడ్డో పడ్డో ఎవరన్నా చూస్తోళ్ళు కూడా కింద కామెంట్ బాక్సులల్లా కొద్దిగా మర్చిపోతున్నాయి కోళ్ళాగలు. మీకు ఏమనిపించినా ఇంకా కథ మతలావు జర్ర మీరు కింద కామెంట్ బాక్సులలో కూడా పెట్టుర్రి. ఎందుకంటే అది మంచి చెడ నిజమా అబద్ధమా అనేది కూడా తెల్లమవుతుంది కాబట్టి. ఇక మహాపత్రికలో జగ్గారెడ్డి జయలక్ష్మి ఫిలిమ్స్ ఇక జూబీ హిల్సే అడ్డా, ఇక సినిమా పైనే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఫోకస్. ఇక సినిమా పైనే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఫోకస్. ఓ జగన్న, సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి, అటు ఇటు ఇటు అటు జగ్గారెడ్డి సంగారెడ్డి జగ్గారెడ్డి. ఇదే అనుకుంటే ఇంత పెద్ద కథ అనుకుంటే పెద్ద మనిషి ఇక సినిమాకే అంకితమవుతట్టుండగా మొత్తం ఆయన కనుసూపు మొత్తం ఇప్పుడు సినిమా మోజులనే ఉంటుందట. ఇక సరే చూద్దాం. సోషల్ మీడియాలో కోతి రాముల్లో గోకా నాకా అన్నట్టు చేస్తున్నారు. మా నాయకుడు మా ఇష్టం, మీకేం తీట. మా నాయకుడు మా ఇష్టం, మీకేం తీట. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలపై వేముల వీరేశం ఫైర్ అయ్యిండు. ఇక ఈయన గుండెలో మురుగుతున్న కషాయం అంతా ఎల్లగక్కిండుల్లా. మరి ఇంతకు ఏంది తాత కోతి రాముళ్ళు ఎవరు? మరి ఈ గోకా నాకా అనే వ్యవహారం ముంగడబడ్డది. అసలు ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అంటే ఒక్కసారి మనం తెర మీదకి పోతే ఇక వేముల వీరేశము ఇక బాగానే షెడ్డో పడ్డో చిన్నగా మెల్లగా మరి నాకు జనాలు బంపర్ మెజార్టీ ఇచ్చిరి. షెడ్డో పడ్డో మరి నేను జనాలకు తోకాసలు లెక్క ఈ పనో ఆ పనో చేయకపోతే ఎట్లా అనేది వేముల వీరేశం జర్ర తారాడుతుండు బాగానే. ఇక మొన్న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ కథ జరిగే కదా, ఇక దాని ఆమోదానికి మేమందరం సై కొడుతున్నాం సారు. ఇక మరి దళిత బిడ్డల మీద నీకున్న అపారమైన ప్రేమకు మేమందరం దాసోహం సారు. మొత్తానికి నీకు పబ్బతి పడుతున్నాము. ఇగో గింతంతా ఇక మరి నోట్లు వేసుకునేది గదేందో తెచ్చినాం, మిఠాయో ఏదో ఒకటి తెచ్చినాం, గది జర్ర ఆలకించు సారు అని షెడ్డో పడో ముంగడ పెడితే ఇక మరి రేవంతం అయ్యా అది తిని సరే చెయ్యి మీద ఎట్లా పెట్టిండో మొత్తానికి అది నోట్లు వేసుకొని వేముల వీరేశం ఈపులో చెయ్యి పెడితే ఓహని పాడైపోను. ఇక రేవంత్ రెడ్డి కేకు తిని మిఠాయి తిని స్వీట్ తిని వేముల వీరేశం అంగికే తూర్చిండు అని ఇక ఇదొక వీడియో కింద పెట్టి ఇక గతంలో అన్న వీడియోలు దీనికి జోడించి ఇక తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు ఈ కోతిరాముళ్ళు. అందుకనే ఆయన నోటికి ఏమొచ్చింది అయ్యా అంటే కోతికి కొబ్బరి చిప్ప ఇస్తే గోకా నాకా అన్నట్టే ఉన్నది అనేది ఇక వేముల వీరేశము ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. చూద్దాం ఏమన్నాడు, ఏం మాట్లాడాడు, ఎట్ట సంగతి అనేది చూద్దాం. ఏది రెండో పేపర్ వస్తలేదు పిల్లగా? ఏమైంది దీనికి? వస్తుందండి. ఇక మొత్తానికి సోషల్ మీడియాలో కోజిరాముల కథ ఇక మరి రేపు ఇంకా ఏమవుతుంది ఏంది ఏం కథ. ఒక దళిత బిడ్డగా నేను చెప్తున్నా, మరి మా నాయకుడు మా రేవంతం అయ్యా మరి అలా
దళిత బిడ్డల కడుపులో పెట్టుకొని చూసుకుంటుంటే ఎందుకు వీళ్ళ కళ్ళు మంతున్నాయి, ఓర్వలేక జీర్ణించుకోలేక నా మీద లేనిపోని నిందలు అభండాలు అన్నీ మోపు చేస్తున్నారు. ఇక మరి అని వేముల వీరేశం అయితే ఆంబాయం వెళ్ళబోసుకుంటూ చూద్దాము. రేపు రానున్న రోజుల్లో ఇంకా ఏ రకంగా వీళ్ళ యుద్ధము ముంగడికి పోతుంది అనేది మనం చూద్దాం. చలో. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణం. ప్రస్తుత విస్తరణలో 4గురికి అవకాశం. పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు. వివేక్కు విద్యాశాఖ, సుదర్శన్ రెడ్డి లేదా రాజగోపాల్ రెడ్డికి హోం, శ్రీహరికి పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్. తొలగింపులు లేవు. పనితీరు సరిగా లేని వారికి వార్నింగులే. విస్తరణతో పాటు సీనియర్ ఎమ్మెల్యేలకు కీలక పదవులు, ఎమ్మెల్సీలకు నో ఛాన్స్. మొత్తానికి ఇక ఏప్రిల్ 3న ఇక వీళ్ళు ప్రమాణ స్వీకారం. రాజ్యాంగబద్ధమైన భగవంతుని మీద ఒట్టేసి నేను ఈ సమాజానికి అంత మంచిగా చేస్తా, నన్ను నమ్ముకున్న వాళ్ళకు, నన్ను గెలిపించిన వాళ్ళకు, ప్రజలందరికీ నేను ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా మరి అందరికీ మంచి చేస్తా, ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటా అనే రోజులు ఎప్పుడు ఏంది ఏం కథ అంటే ఏప్రిల్ 3 తారీఖు. ఇక ఇండ్లా ఇగో అవుపడుతున్నాయా కోలాగలు. ఇక ఇండ్లా ఇక మరి అన్నిటికంటే ముఖ్యమైనది ఏందయ్యా అంటే హోం మంత్రి పదవి. హోం మంత్రి పదవి కోసము ఇప్పుడు ఇక్కడ సుదర్శన్ రెడ్డి లేదా రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఆగుతట్లేడు మనిషి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇది సోషల్ మీడియాలో కోడైకి వస్తుంది. వచ్చే పాయే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి, హోం మంత్రి. ఇక ఆయన కూడా అన్నాడు, నాకు హోం మంత్రి అంటే సానా ఇష్టం, సానా కాశి అని కూడా ఆయన నోట్లోకి వెళ్ళి కూడా ఈ పలుకులు వెళ్ళి అనేది ముచ్చట కూడా మరి సోషల్ మీడియా సంఘం కోడైకి వస్తుంటే లేదు వాళ్ళు మా అభిమానులు మా నాయకుడికి, మా రాజగోపాల్కు హోం మంత్రి పదవి ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అనేది ఇక ఈ అభిమానులు అంటున్న మాటే నేను ముంగటేస్తున్నా. నాకు అధిష్టానం ఏ శాఖ ఇచ్చినా నేను బ్రహ్మాండంగా పనిచేస్తా అనేది మాత్రము ఇక అనుకొస్తుండు. చూడాలి మరి రేపు ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అనేది. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాం. విద్యా కమిషన్ సూచనల మేరకు బాగు చేస్తాం. 11,600 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ళు. అసెంబ్లీలో మంత్రి దామోదర రాజనరసింహ. విద్యా కమిషన్ సూచనల మేరకు విద్యా వ్యవస్థను బాగు చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేసిందట. స్కూళ్ళల్లో ఉన్న పిల్లల గురించి ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులు ఆందోళన చెందే పరిస్థితులు ఉండకూడదని చెప్పుకొచ్చిండు. విద్యాశాఖ బడ్జెట్ పద్దుపై అసెంబ్లీలో మంగళవారం చర్చ జరిగింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ రకంగా సమాధానం ఇచ్చుకొచ్చిండు. మొత్తానికి మరి గత 10 ఏళ్ల రాజ్యంలో విద్య దోపిడీకి గురైంది, వైద్యం దోపిడీకి గురైంది. సర్కారు దవాఖానలు ఎలకలు కొరికినాయి, పందికొక్కులు కొరికినాయి, మొత్తం పడబడ్డట్టున్నాయి, ఏది లేదు, ఎక్కలేదు, చక్కగా బాత్రూములు లేవు, మరుగుదొడ్లు లేవు, ఏంది గందరగోళము. సర్కారు దవాఖానల ఎలకలు అంతేనా. ఇక సర్కారు బల్లల్లా నీ దండం పెట్టి ఇక దయ్యాలు భూతాలు సంసారం చేసినట్టే ఉంది సంసారం. సర్కారు బల్ల సంసారం. ఇక అందులో మరుగుదొడ్లు లేక, పోరగాళ్లకు సౌకర్యాలు లేక, తాగుతందుకు నీళ్లు లేక, పోతందుకు 1, 2 పోతందుకు పోరగాళ్లకు చోటు లేక ఇండ్ల పంట పోయి యాల కూడా ఉంది. బడికి వచ్చి 1, 2 వస్తే ఇంటికి పోయి మళ్ళీ వచ్చిన రోజులు కూడా కనపడ్డాయి మనకు తెలంగాణలో, లేదు గతంలో. ఇక మరి మొత్తానికి విద్య వల్ల వివేకం వల్ల వినయం కలిగిస్తుంది. కాబట్టి మరి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనేది పట్టుబట్టిందట సర్కారు. చూద్దాము విద్యా వ్యవస్థలో ఏం మార్పు తీసుకొస్తారు వీళ్ళు, ఏంది ఏం కథ అనేది కూడా రేపటి సంది మనం చూద్దాం. భద్రాచల క్షేత్రానికి ఇక వైభవం. దక్షిణ అయోధ్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ సర్కారు చిన్నసూపు,
టెంపుల్ సిటీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్. భద్రాద్రి రామయ్య భక్తుల హర్షాతిరేకాలు. భూసేకరణ ఘట్టం ఆరంభం. మహోన్నత క్షేత్రం కోసం రూపాయలు 34 కోట్లు మంజూరు. రామాలయ విస్తరణకు ఊతమిచ్చిన సీఎం రేవంత్. రామా ఆడి తప్పని పలికి బొంకని రామా, భద్రగిరి మల్ల పూర్వ వైభవము సంతరించుకోనున్నది. దక్షిణ అయోధ్యపై అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు నిర్లక్ష్యం ప్రదర్శించి వెనుకబడేయగా ఇప్పుడు మళ్ళా ఆలయ ప్రగతిపై ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి పచ్చ జెండా ఇవ్వడంతో భద్రాద్రి రామయ్య భక్తులు ఆనందంలో మునిగి తేలుతున్నారో. ఇక కథ మాత్రం ఏందయ్యా ఏం కథ అంటే 34 కోట్లు. ఇక మరి ఆలయ భద్రాద్రి ఆలయం రూపురేఖలు మార్చాలి, బ్రహ్మాండంగా ముంగడి తీసుకుపోవాలి అనేది మరి దక్షిణ అయోధ్యగా పేరుగాంచాలి భద్రాద్రి రామయ్య, భద్రాచలం రామయ్య అనేది మరి ఇప్పుడు రేవంత్ అయ్య నోట్లకి వెళ్ళి వెళుతున్న పలుకులు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూసుకోవాలయ్యా అంటే గతంలో వచ్చి కనపడుతున్నా పెద్ద మనిషి, అదే అంటున్నా. చలో గతంలో ఇక ఈ పెద్ద మనిషి భద్రాద్రి రామయ్యకు 100 కోట్లు ప్రకటించిండు. 100 కోట్లు. అక్కడ కొద్దిగంత వాస్తు దోషం ఉంది, ఇంకా దాని రూపురేఖలు మొత్తం మార్వాలి, ఇంకా బ్రహ్మాండంగా చెయ్యాలి. అట్లయితే రామయ్య మనశ్శాంతితోటి రామసక్కదనంగా నిద్రపోతాడు, వచ్చిపోయే భక్తులకు రామసక్కదనంగా ఆశీర్వాదం అందిస్తాడు అని ఇక ఇప్పుడు ఫామ్ హౌస్లో అనుకుంటున్న పెద్ద కోజాగా 100 కోట్లు అని ఈ 100 కోట్లతోటి భద్రాచలం రూపురేఖలు మార్వాలని ఆనాడు అనుకొచ్చాడు. ఇక నీ దండం పెడితే ఎక్కడ పోయినాయో ఆ భద్రాచలం 100 కోట్లు, ఏడ మునుగుతున్నాయో, ఏడ పక్కేసుకొని పండుకున్నాయో, మరి అవి ఎవరింట్లో జ్వరపడ్డాయో, మరి ఏం చెప్పాలనో, ఏ పొలిమేర దాటినాయో, ఏ సముద్రాలు దాటినాయో, ఏ ఖండాలు దాటినాయో ఆ 100 కోట్లు. ఎటువాయ 100 కోట్లు? యాదాద్రి నరసనకు 100 కోట్లు అన్నాడు. ఓ రామశంకర ఈడంగా ఆడంగా మీది మాడకు మిన్నెన సిన్నే అన్నట్టుగా ఏదేదో ఇక మరి నిప్ర మీద నీళ్ళు అన్నట్టుగా ట్రూత్ పాలిష్ పనులు చేస్తే ఆనకాలం ఆనదేవుని కోపానికి అర్రర్రర్రర్రర్ర అని ఆనలు పడుతుంటే, ఉరుగుతుంటే, మెరుస్తుంటే కుండపోత వానలకు ఓని పాడైపోరు గారా. అది ఈడ తొర్ర, ఆడ బొర్ర, ఈడ తెగిపోవుడు, ఆడ కూలిపోవుడు. ఒక్క భక్తుడు మెచ్చిర్రా? ఏమ శాపనార్థాలు, ఏమయ్యా కేసీరావయ్య గిదారయ్య నీ ఉద్దారకం, గింత నాణ్యత లేని పనులు చేస్తావయ్యా నువ్వు కేసీరావు అని నీ దండం పెట్టి వేసేదే రాయి పోసేదే మన్ను. ఇక మరి భద్రాద్రి రామయ్య కూడా పాపం 100 కోట్లు అని ప్రకటిస్తే ఆహా ఇక మా భద్రాద్రి రామయ్యకు కొదువే లేదు అని ఇక భద్రాద్రి రాముల వారు భక్తులు మురిసిపోయారు. కానీ ఆఖరికి వస్తారకల్లా అలా ఆశలు మొత్తం అడియాశలు అయిపోయినాయి. తూటు పశే కూడా ఇయ్యలేదు. రాంగ ఆఖరికి వస్తారకల్లా ఆయన హయాంలో సర్కారు తరపున మరి భద్రాద్రి రామయ్య కళ్యాణానికి పట్టు వస్త్రాలు తీసుకురావాలి కాబట్టి ఇక ముఖం లేక వాళ్ళ మన్వాన్నే పంపించిండు ఓ తేప.
ఇక మరి ఆ 100 కోట్లు ఎక్కడ వాయే, ఎవడు మింగే, ఏం చేసే, ఏంది, ఏం కథ. ఇక భద్రాచలంలో ముంపు బాధితుల గోస అయితే చిన్న గోస కాదులా. వాళ్ళకు ఓట్లు కాడ, భూములు కాడ, జాగలో కాడ, ఇండ్లో కాడ, ఇట అట సంక్షేమ పథకాలు మాకు ఏపీ గవర్నమెంట్ ఇస్తుందా, తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుందా, ఈ సంక్షేమ పథకాల కథ ఏంది, మా జీవితాలతోటి ఎందుకు ఆడుకుంటుర్రు అని అన్నవో రామచంద్ర అని అంగలార్చిర్రు ఎవరైతే 7 మండలాల ఆ ముంపు బాధితులు. పోలవరం ప్రాజెక్ట్ చేయబట్టి ఇక గిసవని కథ నడిచింది. ఆఖరికి వస్తున్న కల్లా ఆ 100 కోట్లు దిగమింగిండు. ఇక ఎక్కడ దాచిపెట్టుకుండో, మరి ఎక్కడ జాగనంపిండో, ఎక్కడ దాటనంపిండో కానీ మొత్తానికైతే ఈ 100 కోట్లు కేసీరావయ్య ఆనాడు ఇస్తా అని మాట తప్పి వికారమైన పద్ధతి చేసిండు అనేది ఇక మరి తెర మీదకి వస్తుంది. ఇప్పుడు రేవంత్ సర్కారు 34 కోట్లు మంజూరు చేస్తున్నది. 34 కోట్లు ఇక మరి భద్రాద్రి రామయ్య పేరు మీద ఖర్చు పెట్టబోతున్నది అనేది తెర మీదకి వచ్చింది. చూద్దాం మరి రేపు ఏం పనులు నడుస్తాయి, ఏంది, ఏం కథ అనేది మనము ముందు చూద్దాం. ఇక పోతే నమస్తే తెలంగాణ. ఇంట్లో అదే ఇల్లు ఏమి రాసుకొచ్చిరయ్యా, పైనే పైలట్. ఎంపిక చేసిన గ్రామాల్లోనూ పథకాల అమలు 100% అబద్ధం. సీఎం మంత్రుల నియోజకవర్గాల్లోనూ ఎక్కడి గొంగలి అక్కడే. 2 నెలలు గడిచిన ప్రొసీడింగ్స్కే పరిమితం. రిపబ్లిక్ డే రోజున 4 పథకాల ప్రారంభం. 100% అమలు చేస్తామంటూ గొప్పలు. జాడలేని రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పైలట్ గ్రామాల్లో అందని ఆత్మీయ భరోసా. హడావుడి హామీలు, ఆర్భాటపు ప్రకటనలే తప్ప ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ఆచరణలోకి రావడం లేదు. 6 గ్యారెంటీల్లో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 పథకాలను తక్షణం ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఆరంభం శూరత్వంగానే మిగిలిపోయింది. మండలానికి 1 పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసి ఆ పల్లెల్లో 4 పథకాలను 100% అమలు చేస్తామన్నప్పటికీ 2 నెలలు దాటిన ఆ పథకాలు ఇంకా ప్రొసీడింగ్స్ దశను దాటలేదు. సీఎం సొంత నియోజకవర్గంలోని చంద్రవంచ మొదలుకొని మంత్రుల సెగ్మెంట్లలోని పైలట్ గ్రామాల వరకు అన్ని చోట్ల ఒకే స్థితి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న పరిస్థితి అనేది ఇప్పుడు నమస్తే తెలంగాణ రాసుకొచ్చారు. సరే, పైనే పైలట్. ఈ పై పని ఎవరు చేస్తుర్రు, లోపలి పని ఎవరు చేస్తుర్రు, బయట పని ఎవరు చేస్తుర్రో ఒక్కసారి మనము తెరలోపలి పోదాం. ఇక ఆనాడు కేసీరావయ్య 10 ఏళ్ళు రాజ్యం వేలిండు అందరికీ. అయితే ఇక ఈయన ఏం ఉద్దారకం చేసిండు అయ్యా అంటే, ఎంతసేపు చెప్పు తన పొట్టెట్ట నింపుకోవాలి, తన బుట్టెట్ట నింపుకోవాలి, మళ్ళీ ఎట్లా కూడబెట్టుకోవాలి అనేదే ఆలోచన చేసిండు అనేది మాత్రము కొంత తెర మీదకి వస్తున్న ముచ్చట. ఎట్లా ఏంది ఏం కథ అంటే, ఇక వాసాల మర్రి అని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో వాసాల మర్రి అని ఉన్నది. వస్తున్నా పండుగ చేద్దాం కొండందా పండుగ చేద్దాం, నేను వస్తున్నా. 23 రకాల వంటకాలతో మంచిగా తిందాం, కడుపు నిండా తిని బేవందాం. ఇక నేను వస్తే ఇక నీ దండం పెట్టి ఇక మీ ఊరు రూపురేఖలు 7 కాడికి పచ్చగా పసరిల్తాయి. ఇక మీ ఊళ్ళే దరిద్రమే కొట్టుకపోతుంది, దరిద్రమే ఉండదు, లక్ష్మమ్మరు కలకల ఆడిస్తా అని ఇక ఈ రకంగా శిలక పలుకులు వాళ్ళకి వాసాల మర్రిని దత్తత తీసుకుండు కేసీరావు. అయితే ఇక ఇంట్లో ఏం జరిగింది ఏంది ఏం కథ అంటే, ఒక్కసారి ఆ పెద్ద మనిషి కూడా ఏమన్నాడు, వాసాల మర్రికి నేను ఒక్కనాడు కాదు 2 రోజులు కాదు 24 సార్లు వస్తా.
అని ఇక అక్కడ పోవాండాలు కొట్టిండు. ఆఖరికి వస్తారకల్లా ఇక ఏం చేసిండు ఏంది ఏం కథ అనేది ఇక మరి మనం పసిపడదాము చెప్పుకుందాం. కానీ ముందుగాలనైతే ఈ కోడిలాగా ఆడి పోయి ఏం చెప్పింది ఏంది ఏం కథ అనేది ఒక్కసారి విందాం. Ashwin Kumar Raja, an applied scientist at Amazon. From day one of my career, I've been on the front lines. మనిషికో గొర్రె మనిషికో బర్రె నీకో ట్రాక్టరు వాసాల మరి ఎప్పుడు 2021 చాక్లెట్ ఇచ్చే పని అనేది గింతలు వెళ్ళేందుకు అంటే ఇక్కడ ఏదో ప్రత్యేకమైనటువంటి పని జరగాలి. జరగాలంటే బట్టిగా జరగదు, మాటతో జరగదు. దీని అసలు కథ ఏదే ఉంది జరగదు. అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది గొప్ప పట్టుదల. అన్న మీరు కూర్చుంటే ఏం బాయ్ కింద కూర్చోరు, లేకపోతే అన్నీ ఏమైతుంది మందికి అడ్డమవుతారు మీరు. ఇవాళనేమో ఇట్లా పెట్టుకున్నాం మీటింగు. నేను ఈ ఊరికి కనీసం ఇంకో 20 మాటలు వస్తా. అమ్మ నీ సాయిరంగా వాసాల మరికి వచ్చినప్పుడు గిట్లా పెట్టాం సభ. ఇంకా సభ పెడితే మీ ముఖాలు కూడా నాకు చక్కగా కనబడతలేవు. ఇప్పుడు ఊళ్ళో నాకు ఎక్కువ నలుగురు పరిచయం అయ్యారు అంతే. సర్పంచ్ సర్పంచ్ గారు, అంజయ్య గారు, మీ ఎంపీటీసీ నవీన్ గారు. నాకు బాగా దోస్త్ అయిందేమో ఆటలు ఆగవా నా దోస్తు పట్టద్దా ఆమె పట్టాలి. తర్వాత లక్ష్మి, నలుగురే నాకు పరిచయం. మీరంతా పరిచయం కాలేదు. మొత్తం ముంచిండు. మీరు కావాల్సిన అవసరం ఉంటుంది. ఆగం చేసిండు. మనం చేసే పని మామూలు పని కాదు. చిన్న పని కాదు. ఇది ఒక మిషన్. అందరం పట్టుబడితే రూపాయి కూడా బంకి రాదు. అందరం అనుకుంటే ఈ వాసాల మర్రి ఒక ఏడాది గడిచే నాటికి అబ్బరకొండ బి వాసాల మర్రి కావాలి. బి అంటే ఏంది? బంగారు వాసాల మర్రి. అమ్మని దండం పెట్టి అంత బంగారమే. బంగారు తెలంగాణ కొడతారు మరి నీ మాట్లాడుతున్నాయి. అయితే బాగానే ఉంటది కదా? బాగానే ఉంటదా? మంచిగా చేద్దామా అందరం కలిసి? మంచిగా చేసినాం. పట్టుబడదామా? నిన్నే కలవరిస్తారు. ఇప్పుడు ఆ పట్టుదల ఉందా? ఎక్కడిది నిన్నే కలవరిస్తారు. ఉంటే ఓ పని చేయాలి. అన్నిటికన్నా ఎక్కువ ప్రేమ భావం కావాలి. ఒకరిని చూస్తే ఒకరు కోపానికి వచ్చే పరిస్థితి ఉండద్దు. వద్దు మంచిగా ఉండాలి. నేను పోలీస్ కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను, పోలీస్ కేసులు ఉండద్దు. అమ్మో ఏమైనా ఉంటే వెంటనే పరిష్కారం చేసి వాపసు తీసుకోవాలి. మంచి పని. ఒకరిని చూస్తే ఇంకోలం చిరునవ్వు నవ్వాలి. ప్రేమభావం ఉండాలి. స్వచ్ఛమైన ప్రేమ. ఎవలమైనా ఒకటే, కష్టం ఎవరిదైనా ఒకటే, బాధ ఎవరిదైనా ఒకటే అనేటువంటి భావం మచ్చ లేకుండా ఉండాలి. మన ఊరు నా పక్కింటోనికి నేను సహకరించాలి, నా ఊరు మనిషికి నేను సహకరించాలి. ఇప్పుడు వాళ్ళు సహకరిస్తుండ్రు. ప్రేమ అసలు మాట్లాడుతుండ్రు. మొదలైతే 100కు 100% ఇది బంగారు వాసాల మరి అయితే. అమ్మ నీ సామి రంగా చేయడానికి నేను ఉంటా మీతో పాటు. మీ ఊరికి శాంక్షన్ చేయడానికి, ట్రాక్టర్ చేయడానికి, గొర్రెకు బర్రెకు ముఖ్యమంత్రి మీ చేతులు ఉండే మీకు రాదా? అమ్మ నీ సామి రంగా లేదు. తర్వాత ఆటోమేటిక్ అన్ని వస్తాయి కదా. అమ్మల కొడుక ఆ పార్టీ అది ఇబ్బంది లేదు, అది జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ అధినేత అనుకొని రాష్ట్ర ప్రభుత్వమే మీకు సపోర్ట్ వచ్చిన తర్వాత ఏం జరగకుండా ఉంటే అన్ని జరుగుతాయి. ఇన్స్టాగ్రామ్ లో డబ్బు సంపాదించాలంటే ఈ పిల్ల వచ్చింది. ఈ పిల్ల సలహా ఉండదు. ఈ పిల్లతో రాశాంగం అయితే ఇక గిట్లా ఇక మంచిగా బోల్దోపు మాటలతోటి కట్టు కథలు అల్లుకుంటా, పిట్ట కథలు చెప్పుకుంటా ఇక ఈ వాసాల మరి నేను దత్తత తీసుకుంటా అని దత్తత తీసుకొని ఏ ఉద్దారకం చేసిండు అయ్యా అంటే ఆఖరికి వస్తారకల్లా వీళ్లకు నేను అది చేస్తా ఇది చేస్తా, మీ ఊరుకు 24 లక్షలు ఇస్తా నా ముఖ్యమంత్రి నిధి కింద. ఊరి పాడైపోయి మరి మీకే ఇస్తే మరి కతిమ్మ ఊరోళ్ళు అయ్యో ముఖ్యమంత్రి మీ ఊరికే ఇచ్చిపోయా, మరి మా ఊరికి ఎట్టా ఏంది ఏం కథ అంటారో ఏమో అని మళ్ళీ ఏం చేసిన అనుకుంటున్నావు.
మీ ఊరితో పాటు అన్ని ఊర్లకు 25 లక్షలు ఇస్తా. నేను మర్చిపోతున్నా, 25 అంటున్నాను, 25 లక్షలు ఇస్తా అనే వరకల్నే ఇక ఒక్కరొక్కరికి నీ దండం పెట్టి బూరే ఎట్లా ఉబ్బిందంటే, ఓ అమ్మ కింద కూర్చున్నారు పోయి ఆకాశం కూర్చున్నారు. అబ్బా ఇక మన ఊరు ఇక దశ వచ్చినట్టే, మన ఊరుకు ఇక మన ఊరు రూపురేఖలు మారినట్టే. ఇక అదృశ్యం మళ్ళింది దశ ఎంత అంటే ఏంది, అదృశ్యం మళ్ళింది. కేసీరావయ్య ఇప్పుడు మనకు దేవుడు అయ్యిండు అని ఇక అలా ఇక మసిముసి రేగాల మీ కథ నడిపించుకుంటా ఆఖరికి వస్తాల కల్లా అవి లేవు, ఈ లేవు, ఏ లేవు, ఎక్కలేవు, ఇవన్నీ పొలు 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 మాటల కిందకి వచ్చింది కేసీరావయ్య వ్యవహారము. ఇక ఇంట్లో ఈయన చేసిన ఉద్దారకం ఏందయ్యా అంటే, ఈయనకు ఎర్రవల్లి కాడ ఫామ్ హౌస్ ఉంది కదా. ఇక గిట్లా మరి ఎట్లా ఏంది ఏం కథ, ఎర్రవల్లికి ఇట్లా నేను యాదగిరి గుట్టకు రావాలనే, యాదగిరి గుట్ట చుట్టుపక్కల కూడా నా బిడ్డకు భూములే ఉన్నాయి, నా కొడుకు భూములే ఉన్నాయి, నా అల్లునికి భూములే ఉండే, నాకు భూములే ఉండే, మా మనవనికి భూములే ఉండే. మరి అన్ని భూములు ఉన్నాయి కాబట్టి రేపు యాదాద్రికి ఇంకా బొచ్చడు మరి షెడ్డోపాటు ఇంకా పేరు వస్తుంది, యాదాద్రి ఇంకా డెవలప్ అవుతుంది, అభివృద్ధి అవుతుంది. కాబట్టి మరి ఇక్కడ నేను బిర్రగా పాదుకొని ఉండాలిగా అని ఆలోచన చేసి ఇక ఈ ఎర్రవల్లి ఇంటికా నుంచి వెళ్ళి ఇక యాదాద్రికి రావాలంటే ఇక ఇది ఏదో వాసాల మరి కానించి వెళ్ళి జర బాట చిన్నగా ఉంది కాబట్టి దీన్ని పెద్దగా చేసుకోవాలి. వాసాల మరి ఊళ్ళే రోడ్డును పెద్దగా చేసుకోవాలి అని వచ్చాకో ఇక మీకు ఇది ఇస్తా అది ఇస్తా లోట పీసు మాసిపత్రి అని మాయ మాటలు చెప్పి మంత్రాలు చదివి లాస్ట్కి వస్తారు కల ఆ జనాలు మొత్తం పుసుక్కున నమ్మిన కొట్టడానికి ఇక రోడ్డు ఇట్లా ఉన్న రోడ్డుని ఇగో ఇట్లా చేసిండు. ఇట్లా చేసుకుంటే ఈ రోడ్డు పక్కన ఉన్న భూములు, ఇండ్లు, బాత్రూములు, పాపం ఆడవాళ్ళ బాత్రూములు కూడా కూలగొట్టారు. వాళ్ళు అన్నవో రామచంద్ర ఏంది పాడైపోను ఏదో అని మసిపుసి రేగాలమ్మి 24 రకాల వంట చేయించి బువ్వ పెట్టి కడుపుకు రుచికరమైన బువ్వ పెట్టి ఎంత పని చేసిండో చూడు, మాకు ఏళ్ళ పడంతరం గోస పెట్టిపోయిండు అని ఇక ఈ ఇండ్లు కూలగొట్టిండు, ఈ బాత్రూములు కూలగొట్టిండు రోడ్ల పొంచి. ఇక ఇప్పుడు మీ ఊళ్ళే ఒక్క పెంకుటిల్లు ఉండొద్దు, మీ ఊళ్ళే ఒక్క గుడిసె ఉండొద్దు, మీ ఊళ్ళే ఒక్క రేకుల ఇల్లు ఉండొద్దు అని శుద్ధపూజ పలుకులు వలికిన కేసీరావయ్యా. మరి ఏం చేసినావు నాయన, నువ్వు ఏం ఉద్దారకం చేసినావు, కట్టించినవా ఇల్లు? రేషన్ కార్డులు అని పోరగాళ్ళు నీ దండం పెడితే 10 ఏళ్ళ పొద్దుల పోరగాళ్ళు ఇంత ఆడు నువ్వు వచ్చిన ఆయానికి ఆడు ఓ 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే నువ్వు గడిపిన 10 ఏళ్లకు ఆయన పెళ్ళయింది, పిల్లలు పుట్టిరు, వాళ్ళకు రేషన్ కార్డులే లేవు. నిన్నే వాళ్ళు వచ్చి తోక పట్టి కూర పట్టి ఇట్టిట్ట ఇసురుతుంటే రాలే పాయ నేను ఏమన్నావు, మేమేం చేసినాం, నమ్మి మోసపోతుంది వరకు నిండ 2 ఏళ్ళు కాలేదు, ఏడంగా ఇదాయే, ఏడంగా తిప్పులాడే, ఏడంగా ఇంకా కూర పట్టి తిప్పడాయే. ఇగో గిసబొట్టి ఉద్దారకము గిసబొట్టి కథ ముంగటేసుకొని కేసీరావయ్య తమాషగా ఎర్రవల్లి కాంచెల్లి ఏం చేసిండయ్యా, మంచిగా యాదాద్రికి వాసాల ఊరు మీదకి వెళ్ళి రోడ్డు పెద్దగా చేసుకుంటాందుకే ఇగో ఈ బొల్లి కూతలు కూసిండు అనేది జనాలకు అర్థమైపోయింది. ఈ రామశంకర ఎంత పని చేసే ఈ దత్తత లేదు గిత్తత లేదు, ఆయన స్వార్థానికే, ఆయన మంచికే, ఆయన ఉపయోగానికే ఇగో గీతత్వంగా నడిపించిండు. ఇండ్లువా ఉన్నదివా ఉంచుకుందివా, పెంకుటిల్లువా రేకులిల్లువా అదివా ఇదివా ఏది లేదు ఎక్కర్లేదు, బొద్ద చేతికి వచ్చిందని నిన్న మొన్న ప్రజాపాలన దరఖాస్తులు చేసుకుంటారు. ఆనాడు కేసీరావయ్య వచ్చిండు, ఈడంగా పలుకులు పలికిండు, చిలక పలుకులు పలికి చిటుక్కున లేచిపోతే ఇవాళ మాది ఏంది గోస, పుసుక్కున నమ్మిన కొట్టడానికి ఇవాళ నట్టేట పడ్డట్ట అయింది మా పని అని ఇక వాళ్ళు ఓ అయ్యా నాకు ఇల్లు కావాలి, ఓ అయ్యా నాకు రేషన్ కార్డు కావాలని నిన్న మొన్న దరఖాస్తు చేసుకోరు.
ఊరూర చేసుకురు, అక్కడ చేసుకురు, రేపో మాపో మూతి ముంగడికి వచ్చింది, నడుస్తుంది కథ. ఈ కథ, ఈ రేషన్ కార్డుల కథ, ఈ ఇందిరమ్మ ఇండ్ల కథ, ఇక రేపటి నుంచి ఈ అసెంబ్లీ అయిపోయినాక ఇక రేపటి నుంచి ఇదే కథ ముంగటేసుకుంటారు. ఇక అలా లబ్ధిదారులు ఎవరో అనేది మాత్రము లబ్ధిదారులకు ఇవ్వాల్సిందే. న్యాయం న్యాయమే. కానీ ఇగో ఈ దొర ఎర్రవల్లి ఫామ్ హౌస్ వీడికెళ్ళి యాదాది చుట్టుపక్కల లక్ష్మీనరసన్న చుట్టుపక్కల విపరీతమైన విచ్చలవిడిగా భూములు జాగలు మొత్తం అంతా ఎక్కడికక్కడ బినామీల పేర్లతోటి మరి ఇక రకంగా ఆక్రమించుకొని ఇవాళ వాళ్ళ స్వార్థ బుద్ధికే వీళ్ళు గీ తతంగం చేసి రోడ్డును పెద్ద చేసుకునే తప్ప ఆ ఊరును బంగారు వాసాల మరి చెయ్యలేదు అనేది ఇప్పుడు తేడం అవుతుందిలా. ఇగో గిది కథ. అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఈసా ఇది ఈసా బంగారు వాసాల మరి కావాలి, మనమంతా పట్టు పట్టాలి, మనకు సంకల్ప బలం ఉండాలి. ఆగవ నా దోస్తే, ఈయన అంజే నా దోస్తే, సర్పంచ్ నాకు మంచి మిత్రుడు, ఇవన్నీ ఇక రంగరింగ మాటలు మాట్లాడి రంగరించి నూరిపోసి ఆఖరకు వస్తారకల్లా కొంకులు నరికిండు. ఓ గిది కథ. ఇప్పుడు వీళ్ళు సుధపూస పలుకులు వలుక్కుంటా ఈ రకంగా రాసుకొస్తే జనాలు ఎట్లా నమ్ముతారు? గతంలో పెట్టిన మరి ఎంపిక చేసిన గ్రామాల్లోనూ పథకాల అమలు 100% అబద్ధం అని వీళ్ళు రాసుకొచ్చారు. మరి ఈ ముచ్చట అబద్ధం కదా? ఈ ముచ్చట నిజం కదా? ఈ ముచ్చట గతంలో కేసీరావయ్య వాసాల మరికి ఎన్నిసార్లు పోలేదు, ఎన్నిసార్లు మీటింగులు పెట్టలేదు. ఒకనాడు ఏకంగా కలెక్టరే వచ్చి ఆడ గ్రామ సభ పెడితే ఏంది ఏం కథ అని ఆరాధిస్తే ఏదమ్మా మా ఇల్లు ఏదమ్మా, మా జాగేదమ్మా, మా బాత్రూమ్ ఏదమ్మా అని తిప్పట్లాడితే కలెక్టర్ తోక ముడుచుకొని కారెక్కి పోయింది. ఇక్కడ మరి అబద్ధాలకు అయ్యా అమ్మ ఎవరయ్యా అంటే కేసీరావు అనేది మనకు తేట తెల్లమవుతుందిలా. ఈనాడు ఈనాడులో ఏమొచ్చింది? ఆయువన వార్త. తెలంగాణకు BYD అమ్మో భారీ పెట్టుబడుల ప్రణాళిక, హైదరాబాద్ సమీపంలో విద్యుత్ కార్ల యూనిట్. సన్న బియ్యం ధరలు దిగొస్తున్నాయి, హోల్సేల్లో కిలోకు 10 నుంచి 15 తగ్గుదల. రాష్ట్రంలో సన్నాల సాగు భారీగా పెరగడమే కారణం అని మొత్తానికి నిన్నమొన్న ఈ సన్నబియ్యం కొనాలి గిట్నో పండుగో పాపమో పెంజో పేరటం అయితే సన్నబియ్యం కావాలన్నా. సన్నబియ్యం బాగాలైతే తింటాయి కోజాగలు. దొడ్డు బియ్యం మారుతుందా? నువ్వు కూడా పోతుందా దొడ్డు బియ్యం? అబ్బో ఇంకా మొత్తానికి సన్న బియ్యానికి రాష్ట్రంలో సన్నాల సాగు భారీగా పెరగడమే కారణము. 500 బోనస్తో సానుకూల ప్రభావం. ఇక నిన్న అసెంబ్లీలో కూడా ఈ బోనస్ పద్దు కూడా ఇక మరి కొన్ని పశలు ప్రకటించారు. రాష్ట్రంలో సన్న బియ్యం ధరలు దిగి వస్తున్నాయి. వరి సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కింటాకు 500 బోనస్ ఇస్తుండడంతో వాటి సాగు ఉత్పత్తి భారీగా పెరిగింది. మార్కెట్లో సన్న బియ్యం సమృద్ధిగా దొరుకుతుండడంతో ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఒక్క తెలంగాణలోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దీని ప్రభావం పడిందని బియ్యం ఎగుమతిదారులు చెప్తున్నారట. బోనస్కు ముందు రాష్ట్రంలో ప్రీమియం కన్నా సన్న బియ్యం ధరలు కిలోకు 60-70 వరకు ఉండేవి. ప్రస్తుతం 50-55 వరకు లభిస్తున్నాయి అనేది ఇక ఈ రకంగా మొత్తానికి బోనస్. ఇదంతా బోనస్ అనే వరకనే సన్న వడ్లకు బోనసు. సన్న వడ్లు రైతులు పండిస్తే మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామని ఎప్పుడైతే ఇక మరి వీళ్ళు చెప్పుకొచ్చిర్రో ఇక అమ్మ అని కొంత రైతులు ఇక సన్నాలకు ఎక్కువ అలవాటయ్యారు. అందుకనే
ఇప్పుడు అందరికీ సామాన్యులకు కూడా సన్న బియ్యము అందుబాటులో ఉండేటట్టుగా ఇప్పుడు కథ నడుస్తుందిలా. ఇంకేముంది? దా వార్షికోత్సవం చేసుకుంటున్నారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. చర్యలకు ఇంకెంత సమయం కావాలన్న ధర్మాసనం. ఇప్పటికీ ఏడాది అంటే పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిందా అన్న జస్టిస్ గవాయి పదవీకాలం పూర్తయ్యే వరకు వేచి చూడడం రీజనబుల్ టైం అవుతుందా అని ప్రశ్న. మీరు అడిగే సమయానికి ఒక నిర్దేశిత గడువు అనేది ఉండదా అని నిలదీత. కేసును ఆలస్యం చేసేందుకు డిలే టాక్టిక్స్ ఉపయోగించవద్దని వ్యాఖ్య. అయినా తాము ఈ కేసు మెరిట్స్లోకి వెళ్ళడం లేదని స్పష్టీకరణ. మొత్తానికి ఇక ఫిరాయింపులపై చర్యలు తీసుకునేందుకు ఇంకెంత సమయం కావాలి? ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తి అయ్యే వరకు వేచి చూడడం రీజనబుల్ టైం అవుతుందా? న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి ఒక గడువు అనేది ఉండాలి కదా. పార్టీ ఫిరాయింపులపై మొదటి ఫిర్యాదు అందినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత సమయం అవుతుంది? ఏడాది అవుతుందని వార్షికోత్సవం జరుపుకుంటున్నారా అంటూ స్పీకర్ కార్యాలయాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు అనుకొచ్చిందట. మీరు అడిగే సమయానికి ఒక నిర్దేశిత గడువు అనేది ఉండదా అని ప్రశ్నిస్తూనే మరోపక్క ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్కు ఆదేశాలు ఇవ్వచ్చా లేదా అనే అంశంపై మాత్రమే తాము వాదనలు వింటున్నట్లు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజు స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శుల వాదనలను వింటామని తెలిపింది. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇక ఉండగా కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు, దానం నాగేందర్ ఎమ్మెల్యే వీళ్ళ మీద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద పేర్లతో స్పెషల్ లీవ్ పిటిషన్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం సంజయ్ కుమార్, కాయల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, అరిగపూడి గాంధీలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదంతా ఇరికే సుప్రీంకోర్టులో పడ్డది కథ. ఇక మరి ఇప్పుడు వీళ్ళేమంటారు? అయ్యా నిన్న గాంధీ భవన్ కలిసిండు. ఎవరాయన? బలమూరి వెంకట కలిసిండు, ఎమ్మెల్సీ గాంధీ భవన్కి వచ్చిండు. మరి ఏంది కథ? ఇక ఇప్పుడు మరి కారు దింపుకొని చేతికి షేకాండ్ ఇచ్చుకొని చేతిలో చెయ్యేసి ఒట్టేసుకొని మరి రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు. మరి వాళ్ళని ఎందుకు గుంజుకోవాల్సి వచ్చింది? మీకు బలం లేకనా? అసలు ఏంది ఉద్దారకము? ఇదో పెంట అవుతుంది ఈ పంచాయతీ తెలంగాణలో అంటే ఓరికో ఇది అంతా ఆలు చూపించిన తొవ్వేగా తాత అంటున్నారు బలమూరి వెంకట్. ఆనాడు ఇప్పుడు వాళ్ళు చెయ్యక వాళ్ళు మంచిగా ఉండి వాళ్ళు నీతి నిజాయితీగా ఉండి అన్నా ఓ సకదనం. మరి వాళ్ళెట చేసారు గతంలో? ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మరి ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టి, ఏ రకంగా మభ్యపెట్టి, ఏ రకంగా గుంజుకున్నారో, ఏ రకంగా చేసిరో మర్చిపోయారా తాత జనాలు అని బలమూరి వెంకట అంటాడు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని 12 మందిని గుంజుకొని ఎట్లా కలుపుకుండు, ఎట్లా కారెక్కించుకుండు అంటే ఆయన చేస్తేనేమో ఒకటి, మేము చేస్తేనేమో గిదా, గీ ఉద్దారకమా, గీ రాశాంగమా అని ఇప్పుడు బలమూరి వెంకట అనుకొస్తుండు. ఇక వీళ్ళ పంచాది మరి ఎనడొస్తుందో ఏం కథో కానీ మొత్తానికి మేము కోట్లు వేసినాం. ఇది కోట్లు మెట్లెక్కినాం. సుప్రీంకోర్టులో పడ్డది. సర్వోన్నత న్యాయస్థానం న్యాయం చేస్తుందని మాకు నమ్మకం ఉందని బీఆర్ఎస్ కోయిలాగల సంకలు గుద్దుకుంటే అట్టట ఉంటుంది. మరి గతంలో మీరు చేసిన తోవలనే మేము వస్తున్నాం కదా, మేము కొత్తగా ఏం చేసినామని ఇప్పుడు కాంగ్రెస్ కోయిలాగలు లెంకలు కొడుతున్నాయి. చూడాలి మరి ఎట్టది ఏం కథ అనేది. ఇంకా
దా సొరంగంలో మరో మృతదేహం. సొరంగంలో మరో మృతదేహం లభ్యం. కన్వేయర్ బెల్ట్ సమీపంలో చేపట్టిన తవ్వకాల్లో గుర్తింపు. మృతుడు జేపీ కంపెనీకి చెందిన ప్రాజెక్టు ఇంజనీరు మనోజ్ కుమార్గా నిర్ధారణ. మృతుడి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కు అందజేత. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ ప్రమాదంలో శిథిలాల కింద కూరుకుపోయిన వారిలో మరొకరి మృతదేహం మంగళవారం లభ్యమైంది. మృతుడిని జేపీ కంపెనీకి చెందిన ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్ కుమార్గా గుర్తించారు. 50 ఏళ్ల వయసు. మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో సహాయ బృందాలు మనోజ్ కుమార్ మృతదేహాన్ని ఈ రకంగా గుర్తుపట్టి దొరకబట్టి. ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో, ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో ఊహించగలమా? ఈలోపే కలగంటే నిజమనుకోగలమా? అంతేనా? మరి పాపం ఇవాళ పొట్ట చేత పట్టుకొని వృత్తి రక్షణే జీవనోపాధిగా సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థము. అది ఏది ఏమైనా మరి ప్రాణాలకు వీళ్ళు తెగిడిసి ఇక ఈ రకంగా పని ముంగటేసుకుంటే పాపం అన్యాయంగా ఇక మరి అందులో ఇరుక్కపోయి చిక్కపోయి పాపము మరి గిన్ని రోజుల సంధి ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక మళ్ళీ మనోజ్ కుమార్ అనే మరి ఇంజనీరు ప్రాజెక్టు ఇంజనీరు మనోజ్ కుమారు ఇగో మృతదేహం. ఇక పాపం వాళ్ళ కుటుంబం ఎంత అలమటిస్తుందో, ఎంత గోసరిల్లుతుందో. ఇవాళ షర్ట్ అంత మనిషి ఒరిగిపాయే, నిరమటం అయిపోయే. భూతల్లి తన ఒడిలో పెట్టుకునే మా బతికేంది, మా భాగ్యమేంది అని ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతుర్రో, ఎంత అల్లాడుతుర్రో బాధ అనిపిస్తుంది. ఇదేంది కథ? కేటీఆర్ మీరు సీఎం అవుతారు అమ్మా, అప్పటి వరకు ప్రతిపక్షంలో ఉండండి. తెలంగాణ ఏర్పాటులో మీ పాత్ర ఉంది కానీ కాంగ్రెస్ సోనియాదే ఎక్కువ పాత్ర. అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రంలో మరోసారి మేము అధికారంలోకి వస్తాము. అప్పటి వరకు మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి. మీకు గతంలో 2 పర్యాయాలు అధికారం ఇచ్చారు, మాకు కూడా ప్రజలు 2 పర్యాయాలు అధికారం ఇస్తారు అని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొస్తున్నారు. వీళ్ళకు ఇప్పటికే కేటీ రాములు వచ్చే మాయని గలవరిస్తుర్రు, జనాలు మాయని గలవరిస్తుర్రు అంటే అయ్యే ఫామ్ హౌస్లోనే అనుకుంటున్నారు. మరి నిజంగానే నన్ను గలవరిస్తుర్రా, అసలు ఏంది ఏం కథ అని అటు గజ్వేల్కి పోతలేడు, ఇటు అసెంబ్లీకి వచ్చి కొట్లాడతలేడు. ఏమన్నంటే మాయ ఉన్నప్పుడే మంచిగుండే, మాయ ఉన్నప్పుడే పరిపాలన ముద్దుగుండే అని ఇప్పుడు కేటీ రాములు చెప్తుండ్రు. నిర్ణయాలనే కూలబట్టి మేము చేసుకుంటూ పోతూనే ఉన్నాము, మాకు ఇంకా 5 ఏళ్ళ సమయం ఉంది, మేము అన్నీ తప్పకుండా నెరవేరుస్తాము. అన్నయ్య కాదు అననివి కూడా కొన్ని కొత్త పథకాలు తీసుకొచ్చి ఈ తెలంగాణ జనాల చేత శబాష్ అనిపించుకుంటాము. మళ్ళీ వచ్చే తేపకు కూడా మాదే అధికారము, జర్ర నువ్వు సైసు. మీరు 10 ఏళ్ళు రాజ్యం వేయలేరు కదా, ఈ జనాలు మాకు కూడా 10 ఏళ్ళు పట్టం కడతారు అని ఈ రకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంబాయ వెళ్ళబోసుకుంటుండులా. ఇక గిది కథ. ఇక మొత్తానికైతే ఇక మరి పొద్దుగా అమ్మో ఈ పెద్ద మనిషి ఎలా చూసినా పెద్ద మనిషి కనబడుతుండు.
మంత్రి పదవి వస్తుంది అనుకుంటున్నా. మంత్రి పదవి చల్లకుండా ఈ మంత్రి పదవి చేయబట్టి బుగకారు చేయబట్టి రాజగోపాల్కు చిన్న కూడా పెరిగి పడకుండా అయిపోతుందిలా. ఇక మొత్తానికైతే ఇవాళ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మరి పేపర్ల జాతకంలో నిజాలు వాస్తవాలు మాట్లాడుకుందాం. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. మరి అంతవరకు మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి. మన నేను ఉంటా. అందరికీ శనార్థి.